Dear students, these are the unit-wise important question of C programming. You have to follow these programs thoroughly or these concept thoroughly. Okay. First unit, basic structure of the C programming. Explain about the data types in C programming. ఈ data types question చాలా important. Explain about the operators is also very important. Constant, what is constant and how many types of constants are there? What is memory and types of memory? Memory అంటే ఏంది, types of memory లో 2 types ఉంటాయి. ఆ 2 types మీరు explain చేయాలి, primary memory and secondary. What is operating system? Explains functions of the operating system. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్స్. యూనిట్ 1లో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెకండ్ యూనిట్కి వచ్చే వరకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది నాన్ ఫార్మేటెడ్ అండ్ ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ సి ప్రోగ్రామ్. ఫార్మేటెడ్ అన్ఫార్మేటెడ్ అని 2 రకాల ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిని మీరు కంప్లీట్గా నేర్చుకొని రాయాలి. సెకండ్ క్వశ్చన్ కండిషనల్ ఆపరేటర్స్. కండిషనల్ ఆపరేటర్ గురించి రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ కండిషనల్ ఆపరేటర్స్లోనే ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లేటర్ అని 4 రకాలుగా ఉంటాయి, అవన్నీ రాయాలి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. 3 రకాల లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్, అవి నేర్చుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి అరే అంటే ఏంటిది, ఎన్ని రకాల అరేస్ టైప్స్ ఉన్నాయి, అంటే 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటి, 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటి, మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిక్స్త్ వన్ వచ్చేసి స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రెండింటికి ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఒకటి, తర్వాత బిల్ట్-ఇన్ ఫంక్షన్ గురించి రాయమంటాడు, అది కూడా మనం స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ రాయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ యూనిట్లో ఫంక్షన్ అంటే ఏంటిది, ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్, బిల్ట్-ఇన్ ఫంక్షన్ అని 2 రకాలుగా ఉంటాయి, అవి రాయాలి. థర్డ్ యూనిట్లో సెకండ్ వన్ రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏందో రాయాలి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ ఏందో రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పాయింటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను, స్ట్రక్చర్స్ అంటే ఏందో రాయాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ అంటే ఏందో రాయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. పాయింటర్ అంటే ఏంటిదో రాయాలి, ఇంపార్టెంట్. డేటా టైప్స్, ఇన్యూమరేషన్ డేటా టైప్స్ అని ఉంటుంది, యూజర్ డిఫైన్ డేటా టైప్, అది కూడా రాయాలి. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ ఇది. సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే ఫైల్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీకు లాస్ట్ యూనిట్లో చెప్పాను కదా, ఫైల్స్ అంటే ఏంటి, ఫైల్స్ ఆపరేషన్ ఏంటి, అది కూడా మీరు ఫోర్త్ యూనిట్లో యాడ్ చేసుకోండి. ఓకే. These are the very important questions in C programming unit wise. Okay, all the best.